రాష్ట్రంలోనూ జిల్లాలో కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయ పరిపాలన పూర్తిగా దిగజారిపోయిందని అధికార యంత్రాంగం కూడా పూర్తిగా నిర్వీర్యమైందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ మర్జీ శ్రీనివాసరావు ఆరోపించారు. విజయనగరంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేపాడ మండలంలోని బాణాతి గ్రామంలో స్థానిక శాసనసభ్యురాలు ఓ సచివాలయ భవనానికి ప్రారంభోత్సవం చేశారని, కానీ గతంలోనే నాటి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రారంభోత్సవం చేయడం జరిగిందని గుర్తు చేశారు. కదా అలా వచ్చేసారు. అందరూ ఉన్నారు అక్కడ విజయనగరం జిల్లాలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి నుంచి కూడా ఈ పరిపాలన రాజకీయ పరిపాలన సాగిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఆ రాజకీయ పరిపాలన ఏ స్థితికి చేరింది అంటే ఈ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైపోయి ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ కార్యాలయాలను కూడా కనీసం జిల్లా అధికారులకు సంబంధం లేకుండా జిల్లా శాసనసభ్యుల దగ్గర నుంచి వారి కార్యకర్తల వరకు వారి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సందర్భాలు గతంలో ఉంటే అది ఏ స్థితికి చేరిందంటే కనీస ఉత్తర్వులు కూడా లేకుండా జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు అంటే జిల్లాలో ఉన్న గ్రామ సచివాలయాలు శాసనసభ్యురాలే వెళ్ళి ఒక బాధ్యతాయుత వ్యక్తులు ప్రభుత్వ ఉత్తర్వులు కానీ